అజిత్ పవార్ మరణానికి సంబంధించి వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నటువంటి ఉదంతం ఉంది కదా, అందులో హెరిటేజ్ని లాక్కొచ్చారు కదా. అసలు హెరిటేజ్కి దానికి ఏం సంబంధం ఉండదు. హెరిటేజ్ అంటే పాల వ్యాపారమే కదా అన్నటువంటిదే ప్రస్తుతం ఎవరికైనా తెలిసినటువంటి అంశం. అయితే ఇప్పుడు అది కాకుండా ఈ సంస్థ ఇంకా అనేక సబ్ ఆర్గనైజేషన్స్ పెట్టింది. ఆ ఆర్గనైజేషన్స్లో లోన్స్ ఇచ్చేవి ఉన్నాయి, రైతులకు లోన్స్ ఇచ్చేవి ఉన్నాయి, ఇతర సంస్థలకు పెట్టుబడులు పెట్టేవి ఉన్నాయి. అట్లాంటి ఒక సంస్థ, రిజిస్టర్ అయినటువంటి సంస్థ ఈ విమానానికి లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చి ఆ లోన్కి సంబంధించినటువంటి అధికారాన్ని, అంటే ఆ విమానం మీద, ఆ హెలికాప్టర్ మీద అధికారాన్ని ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ తీసుకొచ్చింది. ఆ లోను ఏది, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవడము లేదా స్వాధీనం చేసుకునేటటువంటి అధికారాన్ని వీళ్ళే తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఏదైతే విఎస్ఆర్ వెంచర్స్ అనే సంస్థ కోట్లాది రూపాయల అప్పు ఇవ్వడము, ఈ వ్యవహారం వెనకాల చాలా జరిగింది అంటూ ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, సంస్థలు పక్కన పెడితే, అది కావాలని చంపారా లేదా అన్నటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు ఈ అంశం మీదన కొత్తగా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వ్యవహారాలు అయితే సంచలనమే సృష్టిస్తున్నాయి. ఒకటి కంపెనీ పేరు హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్. ఈ కంపెనీ 1996లో 1996లో మొదలుపెట్టారు. దీనికి డైరెక్టర్స్గా నారా బ్రాహ్మణి గారు అండ్ నారా భువనేశ్వర్ గారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కంపెనీ మీద రీసెంట్గా మన అజిత్ పవార్ గారు చనిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఆ విఎస్ఆర్ వెంచర్స్ తోటి ఈ హెరిటేజ్ ఫిన్లీస్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కొంచెం దుమారం జరిగింది. రోహిత్ పవార్ కూడా దీని మీద ఆరోపణలు చేసినారు. అయితే చంద్రబాబు గారి హెరిటేజ్ ఫిన్లీస్ మీద ఆరోపణలు ఎందుకు వచ్చాయంటే, ఈ హెరిటేజ్ ఫిన్లీస్ అనే కంపెనీ ఈ అజిత్ పవార్ గారు చనిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్ విఎస్ఆర్ వెంచర్స్ కి కొన్ని కోట్లు, 15 కోట్లు 20 కోట్లు అప్పు ఇచ్చినారు. అయితే ఆ అప్పు తిరిగివ్వకపోతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని హైపోథెటికేట్, అంటే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫిన్లీస్ అనే కంపెనీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని స్వాధీనం చేసుకోవచ్చు. సో రోహిత్ పవార్ గారు రఫ్ గా చెప్పింది ఏమిటంటే, ఈ ఎయిర్ క్రాఫ్ట్, ఈ విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్, దాని ఇంజన్ కి కేవలం ఇంకొక 85 గంటల లైఫ్ టైం ఉంది అంతే. దాన్ని యాక్చువల్గా మార్చవలసింది, దాన్ని మార్చకుండా దాన్ని అంతే రన్ చేస్తూ ఉంటారు. దాని లైఫ్ టైం యాక్చువల్గా చాలా తక్కువ ఉంది. అయితే దాని ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వాల్యూ, నిజమైన వాల్యూ 35 crores అనుకోండి, కానీ దాని ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి 55 కోట్లుగా ఉంది. ప్లస్ అదనంగా ఇంకొక 210 కోట్లు లయబిలిటీస్ కింద ఇన్సూరెన్స్ ఉంది. సో ఇదంతా అనుమానాలకి దారి చేస్తూ ఉంది. ప్లస్ ఇది ఈ కంపెనీకి హెరిటేజ్ ఫిన్లీస్ అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అదే పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు గారు మన ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, ఈ విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక 5-6 days బ్యాక్ నారా లోకేష్ గారు ఫిబ్రవరి 15వ తారీఖు కొలంబో, శ్రీలంకలో క్రికెట్ మ్యాచ్ చూసి నెక్స్ట్ రోజు ఉదయాన్నే అమరావతిలో బిల్ గేట్స్ గారిని కలిసి, అదే రోజు సాయంత్రం ఢిల్లీలో ఒక కంపెనీ ఓపెనింగ్ చేసినారు. దాని పేరు చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్. దాని గురించి మీడియాలో కూడా అనేక వార్తలు వచ్చినాయి. ప్లస్ నారా లోకేష్ గారు దీని మీద ట్వీట్ కూడా చేసినారు. ఈ కంపెనీ, ఈ ఐడియా నాదే, నేను అట్లాంటా పోయినప్పుడు ఈ ఐడియా నాకు వచ్చింది అని చెప్పి ఆయన ట్వీట్ చేసినారు. కానీ అసలు ఈ కంపెనీ ఫామ్ అయినప్పుడు 2019లో, అంటే ఐడియా కూడా అప్పుడే వచ్చినట్టు కదా. సరే, ఈ కంపెనీ ఎవరిది? గోపీచంద్ తోటకూర అని ఆయనది. సరే, ఈయన ఎవరు? ఈ గోపీచంద్ తోటకూర అని ఆయన ఈ హెరిటేజ్ ఫిన్లీస్ తోటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విఎస్ఆర్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే విఎస్ఆర్ వెంచర్స్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఉందే, ఆ కంపెనీలో ఈ గోపీచంద్ తోటకూర అని ఆయన 2018 నుంచి 2020 వరకు క్యాప్టెన్ గా పనిచేసినారు. ఈ హెరిటేజ్ ఫిన్లీస్ కంపెనీ గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. ఇది ఇంకా మిగతా అన్ని ఇష్యూ, ఇది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇది బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇంతకీ హెరిటేజ్ వేరు, హెరిటేజ్ ఈ పిన్లే వేరు, ఇది అసలు వీళ్ళదేనా కాదా అన్నటువంటిది. అట్లాగే ఇప్పుడు అజిత్ పవార్
కుటుంబం చేస్తున్నటువంటి ఆరోపణలే. వాస్తవంగా అయితే శరద్ పవార్ అయితే ఏ ఇష్యూ లేదని చెప్పేశాడు, అనుమానాలు ఏమీ లేవు, అది సహజసిద్ధమైన ప్రమాదమే అని చెప్పేశాడు. కానీ ఇప్పుడు రోహిత్ పవార్ చేస్తున్న ఆరోపణలు కొత్త సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.